ఎక్కడో గుంటల్లో ఉన్న వాడిని లేవనెత్తినాడు, గొర్రెల కాపరినైన నన్ను లేవనెత్తున్నాడు, పనికి మాలిన వ్యక్తినైన నన్ను లేవనెత్తున్నాడు, మందకు కాపరైన నన్ను లేవనెత్తిన దేవుడు నా మీద దయ చూపినాడు గనుక నేను కూడా ఈ రోజు ఒకరికి దయ చూపాలనుకుంటున్నాను అని మనస్సులో ఒక ఆలోచన కలిగింది దావీదుకు. యోనాతాను కుమారుడైన కుంటివాడు, వేదనతో నలిగిపోతున్న ఆ కుంటివానికి దయ చూపాలని నా దేవుని ఉద్దేశం. నీ సొంతంగా ప్రయాసపడి లేస్తే కింద పడిపోతున్నావు, నీ మీద ద్వేషిస్తున్నారు, నేను దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఏదైనా చేద్దామనంటే నీవు చేతగా నీ స్థితిలో నువ్వు ఉన్నావు. నువ్వు కుంటివాడివి కనుక మనం కుంటివారమే. కానీ దావీదు అంటాడు, ఆ కుంటివాణ్ణి దేవుని సన్నిధికి తీసుకొని రా. ఇప్పుడు మనం అందరం ఎక్కడికి వచ్చినామో తెలుసా? రాజ సన్నిధికి వచ్చున్నాం. రాజు సన్నిధికి వస్తే రాజు అంటాడు, నువ్వు భయపడద్దు, నీ మీద దయ చూపబోతున్నాను నేను. ఇప్పుడు వరకు నువ్వు కష్టపడ్డావు, నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకున్నావు, పక్కన పెట్టి